శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 10వ తేదీ 8వ నెల 2024 సంవత్సరం. స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ క్రోధినామ సంవత్సరం. దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం షష్ఠి తిథి రాత్రి 1:46 వరకు. తదుపరి సప్తమి. చిత్తా నక్షత్రం తెల్లవారుజాను 3:15 వరకు. తదుపరి స్వాతి నక్షత్రం. సాధ్యయోగం మధ్యాహ్నం 1:52 వరకు. తదుపరి శుభం యోగం. కౌలవకరణం మధ్యాహ్నం 12:48 వరకు. తదుపరి తైతుల కరణం. ఇక నేటి వర్జ్యం ఉదయం 9:36 నుండి 11:22 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:02 నుండి 7:43 వరకు. నేటి అమృత ఘడియలు రాత్రి 8:32 నుండి 9:58 వరకు. నేటి రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. కానీ నేటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవత ఉపాసన గురించి గనక మనం గమనించినట్లయితే ఈనాడు షష్ఠి తిథి శనివారం, చిత్తా నక్షత్రం. ఈ చిత్తా నక్షత్రం అనేది మనకి కొన్ని ప్రాంతాల్లో విష్ణుమూర్తి స్వరూపంగా చెన్నకేశవుడు అని విష్ణుమూర్తికి ఉన్నటువంటి ఒక నామంతో ప్రత్యేకంగా ఆరాధించడం జరుగుతుంది. ఆ దేవతామూర్తి ఎక్కడైతే ఉన్నాడో ఆ దేవాలయాలకు వెళ్ళి దర్శించడం, ఆ స్వామికి సంబంధించినటువంటి శ్లోకపారాయణ చేయటం, లేదా షష్ఠీ శనివారం కనుక ఏదైనా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేయటం, విష్ణుమూర్తి దేవాలయాన్ని సందర్శించడం అనేది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని అందజేస్తుంది. స్వామికి ఉన్నటువంటి అనేకమైనటువంటి నామాలలో కేశవ అనేటటువంటి నామం చాలా విశేషమైనటువంటి నామం. మనకి కేశవ నామాలని ఏ పూజ చేసినా సరే మనం ఆచమనం చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ఆ నామాలు 24 నామాలు ఉన్నాయి. వాటిల్లో అనేకమైనటువంటి నామాలు ఉన్నప్పటికీ కూడా కేశవ అనేటటువంటి నామాన్ని మొట్టమొదటిగా ఏర్పాటు చేశారు. ఎందుకు ఈ కేశవ నామం ఇంత విశేషమైనది అంటే దీని వెనకాల 2 కారణాలు పెద్దలు చెప్తారు. ఒకటేమిటంటే కేశి అనేటటువంటి రాక్షసుణ్ణి పరమాత్మ ఆయన మధించాడు కనుక కేశవ అనేటటువంటి నామం ఆయనకు వచ్చినట్లుగా, అలాగే కకారో బ్రహ్మవాచ్యస్తు ఈశః వా అమృతత్వేతి విష్ణు అని, కా అంటే బ్రహ్మ, ఈశ అంటే ఈశ్వరుడు, వా అంటే అమృతత్వం కలిగినటువంటి వాడు, వ్యాపకత్వం కలిగినటువంటి వాడు విష్ణువు కనుక త్రిమూర్తియాత్మకమైనటువంటి నామం. బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ముగ్గురిని కూడా ప్రతిపాదించేటటువంటి నామం కనుక ఈ కేశవ అనేటటువంటి నామాన్ని 24 నామాల్లో మొట్టమొదటి నామంగా ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి కేశవ నామాన్ని గనక స్మరించినట్లయితే, ఆ కేశవ అనేటటువంటి నామంతోనే జలగ్రహణం చేసినట్లయితే ఈ జరామరణాది భయమంతా కూడా నివృత్తి అవుతుంది అని ఋషులు మనకి ఈ సంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. ఒక్కొక్క సంప్రదాయంలో ఒక్కొక్క రీతిలో ఆచమనం చేసేటప్పుడు అంటే కొందరు అచ్యుత అనేటటువంటి నామంతో వేరే నామాలతో చెప్పినప్పటికీ కూడా ఈ కేశవ అనే నామం చాలా విశేషంగా చెప్పబడుతుంది. అటువంటి ఈ షష్ఠి శనివారం చిత్తా నక్షత్రం కలిసినటువంటి ఈ రోజున విష్ణుదేవతాత్మకమైనటువంటి స్తోత్రాలను పారాయణ చేసి దేవతా దర్శనం చేసి పరిపూర్ణమైనటువంటి శుభాలను పొందుతారని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహఫలం అంశంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ దిక్ ప్రయాణం ఈ రోజుకి అనుకూలిస్తుందో, ఏ దైవ దర్శనం వల్ల సకల శుభాలు కొనగూరుతాయో, ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే ఏ పనిలోనూ విఘ్నం లభించదో, ఏ సంఖ్య ఈ రోజుకి అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాలని కూడా క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగాన్ని చూద్దాం. ఈరోజు శుద్ధ షష్ఠి శనివారం, నక్షత్రం చిత్త. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో కుజ గురువులు, కర్కాటకంలో రవి, సింహంలో బుధుడు వక్రీకరించి ఉంటే శుక్రుడు అనుకూలిస్తున్నాడు, కేతువు కన్యలో, కుంభంలో వక్రీకరించిన శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాల్ని క్రమంగా పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే
ఉత్సాహంగా ఏ పనైనా పూర్తి చేయగలుగుతారు. ఆర్థికమైనటువంటి ముందు చూపుతో మాత్రమే వ్యవహరిస్తారు. ఎవ్వరినీ నమ్మకుండా వ్యాపార అభివృద్ధి చేసుకోవాలనేటటువంటి గట్టి ఆలోచనతో ఉండే కారణంగా వంచనకి గురయ్యే అవకాశం ఉండదు. తమ పని మాత్రమే ముఖ్యమైనటువంటి ఆలోచనతో ఉంటూ ఇతర వ్యక్తుల పనుల మీద తమ పనులకి విఘాతం కలగకుండా స్పష్టంగా చేసుకోగలుగుతారు. వృత్తి ఆదాయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకి అనేకమైనటువంటి పరీక్షల్ని రాసినప్పటికీ కూడా ఒకే ఒక పరీక్షలో ప్రతిభ ఆధిక్యం కలిగే అవకాశం ఉంది. శని దోష నివృత్తి కోసం మేషరాశి వారు శని మంత్రాన్ని కానీ శని స్తోత్రాన్ని కానీ 19 మార్లు పఠించి నువ్వులతో అర్చన చేసినట్లయితే శని దోష నివృత్తి అవుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చక్కగా ఉంటుంది. కుటుంబ వాతావరణం, ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఉంటారు. వృద్ధులు అనారోగ్యవంతులు కూడా ఉత్సాహంగా ఉండేటటువంటి కారణంగా మానసికమైనటువంటి ఆనందంతో ఉంటుంది కుటుంబం అంతా కూడా. వృత్తిపరమైనటువంటి నైపుణ్యం పెంపొందించుకోవడం కోసమని ప్రత్యేక శిక్షణని పొందడం కోసం మరో ప్రాంతానికి వెళ్ళే అవకాశం కూడా ఉంది. నిరుద్యోగులకి ఉద్యోగ పథకం అనుకూలించే అవకాశం ఉంది. అయితే వేతన ఆధిక్యం ఉండదనే అభిప్రాయంతో బహుశా ఉద్యోగంలో చేరకపోవచ్చు. వ్యాపారపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటుంది. వ్యాపారంలో పెట్టుబడిని పెట్టేందుకు సరిపోయినంత సొమ్ము మాత్రమే లభించే అవకాశం ఉంది తప్ప విశేష ఆదాయ లాభానికి సరిపోయిన ఆలోచనలు రాకపోవచ్చు. శని దోష నివృత్తి కోసం వృషభ రాశి వారు కుజగ్రహానికి సంబంధించిన మంత్రాన్ని కానీ శ్లోకాన్ని కానీ పఠిస్తూ మల్లెలతో అర్చించినట్లయితే శుభవార్తని వినే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో అవగాహన మరింతగా ఉంటుంది. సంతానం మీద హెచ్చుగా వ్యయం చేయాలనే ఆలోచన విద్యా విషయంగా ఎక్కువగా ఉంటుంది. సంతానం అనారోగ్యం నుంచి బయటపడినటువంటి కారణంగా మరింత ఆనందోత్సాహాలతో ఉంటారు. విందు వినోద ప్రయాణాలని చేయాలని భావిస్తారు. దైవానికి సంబంధించిన తీర్థయాత్రల్ని చేద్దామనుకుంటారు. కానీ సరైనటువంటి అనుకూల సౌకర్యాలు లేనటువంటి కారణంగా తాత్కాలికంగా విరమించుకుంటారు. మూఢ విశ్వాసాలు ఏమాత్రము లేకుండా ఉండేలాగా తమని తాము సరిదిద్దుకుంటూ ఉండేటటువంటి కారణంగా ఏ విషయాన్నైనా సరే అనుకూల దృష్టితో ఆలోచించుకోగలుగుతారు. శనిగ్రహ దోష నివృత్తి కోసం మిథున రాశి వారు ఆంజనేయ స్వామిని రక్తాక్షతలతో అర్చించినట్లయితే ఆరోగ్య లాభం కలుగుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ అలసట అంటే బద్ధకాన్ని చూపిస్తారు. ప్రతి పనిని సకాలంలో చేయలేకపోతారు. తరచు నిద్ర, తరచు భోజన సౌకర్యం లేకపోవడం వంటివి కారణంగా మరింత నిస్పృహకి గురయ్యే అవకాశం గోచరిస్తోంది. దూరభార ప్రయాణాలని తప్పనిసరిగా మిత్రులతో చేస్తారు. దానివల్ల వ్యాపారము వృత్తి కూడా దెబ్బతినే అవకాశం గోచరిస్తోంది. ఆర్థికమైనటువంటి లాభాన్ని ఆశించి ప్రయాణం చేస్తున్నట్టుగా అనుకుంటారు, కానీ ఏ విధమైనటువంటి లాభ అవకాశము ఉండకపోవచ్చు. పైగా సకాల నిద్ర భోజన సౌకర్యాలు లేనటువంటి కారణంగా ఆరోగ్య విషయంలో కూడా కొద్ది మందగించే అవకాశం గోచరిస్తోంది. శని దోష నివృత్తి కోసం కర్కాటక రాశి వారు కళ్యాణ వెంకటేశ్వర స్వామిని పసుపు అక్షతలతో అర్చించినట్లయితే వివాహ లాభం అవుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు.
అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రుణ ఆధిక్యం పెరుగుతుంది. ప్రణాళికాబద్ధంగా లేనటువంటి రుణం అయినటువంటి కారణంగా రుణాన్ని ఇచ్చినటువంటి వారందరూ ఒక్కుమ్మడిగా దాడి చేసే అవకాశం మాటలతో ఉంది. కాబట్టి తగినటువంటి విధంగా సరైన ప్రణాళికల్ని ఏర్పాటు చేసుకోవడం అవసరం. సంతానం ఉద్యోగస్తులైనట్లయితే వారి నుండి తాత్కాలిక రుణాన్ని తీసుకోవడం సంప్రాప్తం అవుతుంది. కానీ వ్యతిరేకతాభావం పెరిగే అవకాశం, అలాగే తండ్రి తల్లి మీద గౌరవం తగ్గే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి రుణాన్ని తీసుకోబోయే ముందు ఆలోచనని చేసుకోగలగాలి. తల్లిదండ్రుల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావం కలిగే అవకాశం ఉంది. అయినా విశేషమైనటువంటి ఇబ్బందిని కలిగించేది కాకపోవచ్చు. శని దోష నివారణ కోసం సింహరాశి వారు శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామిని తమలపాకులతో అర్చించినట్లయితే రుణ విముక్తి అవుతుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు, శారీరకంగా నిర్భయంగా ఉంటారు. కుటుంబంలో ఉండేటటువంటి సంతానం అంతా కలిసి వచ్చేటటువంటి కారణంగా ఏ పనినైనా సరే చేయగలవనేటటువంటి నిర్భయత్వ ధోరణిలో ఉంటారు కూడా. సంతానం తమదైనటువంటి స్వార్థ విధానంతో చదువులో పైకి పోవాలనే ఊహతో విశేషంగా చదివే కారణంగా రాసినటువంటి ప్రతి పరీక్షలోనూ కూడా చక్కని ఉత్తీర్ణతా శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. పైగా రాజకీయంగా పెద్దలైనటువంటి వారితోనూ, అలాగే అతి ముఖ్యులైనటువంటి వారితోనూ, పెద్ద హోదాల్లో ఉన్నటువంటి వారితోనూ పరిచయాలు పెరిగేటటువంటి కారణంగా అనుకూలమైనటువంటి వాతావరణమే ఏర్పడుతుంది. ఈ రాశి వారికి ఈ రోజున ఏది కావాలనుకుంటే అది సిద్ధించే స్థాయికి ఎదగగలుగుతారు కూడా. శని దోష నివృత్తి కోసం కన్యారాశి వారు శ్రీకృష్ణుని తులసీ దళాలతో అర్చించినట్లయితే సమస్య పరిష్కారం అవుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే న్యాయస్థానంలో పరిష్కరింపబడ్డటువంటి సమస్య మీద తిరిగి మళ్ళీ సవాలు చేయాలనే కొత్త ఆలోచనని ఎవరో కలిగించిన కారణంగా తిరిగి అశాంతికి గురయ్యే అవకాశం వస్తుంది. ఆర్థికంగా నష్టాన్ని ఎదురు చూడవలసిన పరిస్థితి రావచ్చు. ముఖ్యంగా సంతానానికి సంబంధించినటువంటి చదువు మీద దృష్టిని కేంద్రీకరించలేకపోవడం కూడా ఈ కారణంగా జరగచ్చు. చిన్న వయసులో ఉన్నటువంటి పిల్లలకు తాత్కాలికమైన అనారోగ్య భావం కలిగే అవకాశం ఉంది. కాబట్టి వాతావరణం అననుకూలంగా ఉన్నటువంటి సందర్భంలో దూరభార ప్రయాణాలు చేయడం ఏమాత్రం సరికాదు. శని దోష నివృత్తి కోసం తులారాశి వారు లక్ష్మీ నృసింహస్వామిని సన్నజాజులతో అర్చించినట్లయితే కోపం అదుపులో ఉంటుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ ఎక్కువ ధైర్యంతో ఉంటారు. అలా ఉండడం ఏమాత్రమూ సరికాదు. హామీ పత్రాల మీద సంతకాన్ని చేయవలసిన బలవంతమైనటువంటి పరిస్థితి రావచ్చు. ఏ విధంగానూ కూడా ఆ విధానానికి తలవగ్గడం శ్రేయస్కరం కాదు. అంతకుముందు రాసిచ్చినటువంటి ఏవేవో రుణపత్రాల విషయంలో కూడా వ్యతిరేకతా భావం గోచరించవచ్చు. ధైర్యంగా ఎదుర్కోగలగాలి. అవకాశం ఉన్నంతలో న్యాయస్థానానికి వెళ్లకుండా పరిష్కరించుకోవడం చాలా ఉత్తమం. ఈర్ష్య ద్వేషం కారణంగా ఇతరులైనటువంటి వారు ఏదో ఒక సంఘటనలో ఇరికించాలనే ఆలోచనకి వస్తారు. మీ ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుందనే ఆలోచనతో ఉండడం శ్రేయస్కరం. శని దోష నివృత్తి కోసం వృశ్చిక రాశి వారు శ్రీరామచంద్రమూర్తిని ముద్దమందారాలతో అర్చించినట్లయితే పదవీ లాభం కలుగుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే
అహంకార భావం మెండుగా ఉంటుంది, ఆత్మాభిమానం చెప్పలేనంతగా ఉంటుంది, కోపం పట్టుదల కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎవ్వరినీ సహించేటటువంటి లక్షణం లేకుండా ఉండే కారణంగా దూరపు ప్రాంతాలకి బదిలీ చేసే విధానం కానీ, లేదా వీరి మీద అభియోగాల్ని మోపుతూ పత్రాలని సంజాయిషీ రూపంలో కావాల్సిందిగా అడిగే విధానం కానీ ఉండొచ్చు. చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం. పై పదవి కోసం పరీక్షల్ని రాయాలనేటటువంటి ఆలోచనకి వస్తారు, కానీ ఈ విధమైన మానసిక అశాంత స్థితిలో పై పోటీ పరీక్షలకి ఏమాత్రము సిద్ధం కాలేనటువంటి తనంతో ఉంటారు. శని దోష నివారణ కోసం ధనురాశి వారు శ్రీహరిని చామంతులతో అర్చించినట్లయితే ఉద్యోగ భద్రత సిద్ధిస్తుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చక్కనైనటువంటి అనుకూలతాభావం గోచరిస్తోంది. కొత్తదైనటువంటి వ్యాపారాన్ని ప్రారంభించాలి అని అనుకుంటారు. వ్యాపార ప్రారంభం అనుకోగానే అనేకులు వచ్చి సహాయ సహకారాలు అందించేవారుగా కనిపిస్తారు. బంధుమిత్రులు కాకుండా ఇతరులైనటువంటి వారు మాత్రమే సహకరిస్తూ ఉండేటటువంటి కారణంగా ఏ విధమైన ఇబ్బందులు, మొగమాటాలు ఉండే అవకాశం ఉండకపోవచ్చు. సంతానం విద్యా ఆధిక్య ప్రదర్శనలో ముందు నిలబడతారు. ఆ కారణంగా వారికి చక్కని కళాశాల ప్రవేశం లభించడమే కాకుండా సంస్థని పెట్టుకోగలిగినటువంటి స్థాయి కూడా వారికి ఏర్పడుతుంది. నిరుద్యోగులకి ఉపాధి లభించే అవకాశం పుష్కలంగా గోచరిస్తోంది. వారు కూడా ఉద్యోగం కంటే ప్రత్యేకమైన సంస్థని నెలకొల్పడం మంచిదనే ఆలోచనలో ఉంటారు. శని దోష నివృత్తి కోసం మకర రాశి వారు హయగ్రీవుని కనకాంబరాలతో అర్చించినట్లయితే ఆందోళన పూర్తిగా తొలగిపోతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. పసుపు పచ్చన కలిసొచ్చే రంగు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎవ్వరికీ అనారోగ్యం లేకుండా ఉంటుంది. అంతకుముందు ఎప్పుడో పెట్టినటువంటి పెట్టుబడి మరింత ఆదాయంతో తిరిగి వచ్చేటటువంటి కారణంగా ఉత్సాహంతో పరవళ్ళు తొక్కుతూ కనిపిస్తారు ఈ రాశివారు. ఈ రోజున తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కారణంగా మానసికంగా అశాంతికి గురైనప్పటికీ కూడా ఆర్థికమైనటువంటి లాభం బాగా ఉండేటటువంటి కారణంగా దీన్ని పెద్దగా పట్టించుకునే అవకాశం ఉండకపోవచ్చు. అంతకుముందు ఎవరి నుండో తీసుకున్నటువంటి రుణాన్ని ప్రత్యక్షంగా, యథార్థంగా, ధర్మబద్ధంగా నెలసరిగా తీర్చివేస్తూ ఉండేటువంటి కారణంగా తిరిగి మళ్ళీ రుణాన్ని అడిగినప్పటికీ కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామనే మాటని అవతలి వారు చెప్పడంతో మరింత సంతోషంగా ఉంటారు. శని దోష నివారణ కోసం కుంభరాశి వారు గణపతిని బిల్వదళాలతో అర్చించినట్లయితే సంపూర్ణ మనశ్శాంతి చేకూరుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చాంచల్య భావం హెచ్చుగా ఉంటుంది. తమకి జరిగినటువంటి అన్యాయాన్ని మరింత పెద్దలు, మరింత హోదా కలిగిన వారు, మరింతగా రాజకీయంలో పెద్దగా పదవులు ఉన్నటువంటి వారితో చర్చించిన కారణంగా తప్పనిసరిగా యథార్థ స్థితి వచ్చే అవకాశం గోచరిస్తోంది. అన్యాయం క్రమంగా తొలగిపోయే అవకాశం కూడా కలుగుతోంది. మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుందనే ధైర్యం బాగా ఏర్పడుతుంది కూడా. తమదైనటువంటి నివాస స్థానానికి సంబంధించిన మరమ్మతులు చేయాలనేటటువంటి ఆలోచనతో ఉంటారు. తద్వారా ఎక్కువ వ్యయమయ్యే అవకాశం గోచరిస్తోంది. అంతేకాక తాత ముత్తాతల నుండి వస్తున్నటువంటి ఏ భూమి అయితే ఉందో ఆ భూమి కూడా తాత్కాలికంగా మరమ్మతులకి గురి అయినటువంటి కారణంగా దాని మీద కూడా కొంత ప్రత్యేకమైన మరమ్మతులు చేయవలసిన అవసరం కోసం రుణాన్ని చేయవలసిన అవసరం ఏర్పడవచ్చు. రుణాన్ని తీసుకోవడం ఈ రాశి వారికి ప్రస్తుతం నేరం కాదు కాబట్టి రుణాన్ని చేసి తప్పక దాన్ని అభివృద్ధి పథంలో వెళ్ళేలాగా చేసుకోవడం చాలా అవసరం. శని దోష నివారణ కోసం మీనరాశి వారు శ్రీ మహావిష్ణువుని ఎర్రమందారాలతో అర్చించినట్లయితే ఉత్సాహ లాభం అవుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు.
అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు. శనివారం సందర్భంగా సర్వరాశి వారికి శని గ్రహ అనుగ్రహం కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శ్రావణ శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఎలాంటి పరిహారాలు పాటించడం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, అలాగే శ్రావణ శుక్ల షష్ఠి తిథి సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన పరిహారం ఏంటో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు శ్రావణ శుక్ల షష్ఠి తిథి ఉంది. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠి తిథి నాడు సుపౌదన వ్రతము అనే ఒక ప్రత్యేకమైన వ్రతాన్ని ఆచరించాలని ధర్మసింధు నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. సుపౌదన వ్రతము అంటే అర్థం ఏంటంటే పప్పు కలిపిన అన్నాన్ని శివుడికి నివేదన చేయటం అని అర్థం. అంటే పులగాన్ని ఈశ్వరుడికి నైవేద్యంగా సమర్పించే రోజు అని అర్థం. శ్రావణ శుక్ల షష్ఠి సందర్భంగా ఎవరైతే పగలు ఉపవాసం ఉండి సాయంకాలం శివపూజ చేసి ఈశ్వరుడికి పులగం నివేదించి ఆ పులగాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారో వాళ్ళు పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. సుపౌదన వ్రతం సందర్భంగా ఈ ప్రత్యేకమైన పరిహారం పాటించండి. అలాగే శ్రావణ శనివారం వెంకటేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తొలగింపజేసుకోవటానికి, కలిబాధల నుంచి బయటపడటానికి వెంకటేశ్వర పిండి దీపారాధన పరిహారం పాటించాలి. ఈ వెంకటేశ్వర పిండి దీపారాధన పరిహారం ఎలా పాటించాలంటే మీ గృహంలో పూజా మందిరంలో గోడకి పసుపు రాసి ఆ పసుపు మీద కుంకుమతో ఒక తిరునామాన్ని తీర్చిదిద్దాలి. గోడ మీద తడి పసుపుతో గుండ్రంగా గీసి దాని మీద కుంకుమతో తిరునామాన్ని తీర్చిదిద్ది ఆ తిరునామం క్రింద నేల మీద ఒక పీటని ఏర్పాటు చేసి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ పీట మీద బియ్య పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేయాలి. 8 దళాలున్న పద్మం ముగ్గు వేయాలి. ఆ ముగ్గు మీద ఒక వెండి పళ్ళెం కానీ లేదా ఇత్తడి పళ్ళెం కానీ లేదా రాగి పళ్ళెం కానీ ఉంచాలి. ఆ పళ్ళెంలో బియ్యపిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి తయారు చేసినటువంటి చలిమిడి దీపాన్ని ఉంచి ఆ చలిమిడి దీపంలో ఆవు నెయ్యి పోసి ఒత్తులు వేసి వెలిగించాలి. వెలుగుతున్నటువంటి ఆ దీపాన్ని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి స్వరూపంగా భావించాలి. దీన్ని వెంకటేశ్వర పిండి దీపారాధన విధి విధానం అనే పేరుతో పిలుస్తారు. శ్రావణ మాసంలో వచ్చే అన్ని శనివారాలు కానీ లేదా ఏ ఒక్క శనివారం అయినా సరే ఈ వెంకటేశ్వర పిండి దీపారాధన విధి విధానాన్ని పాటిస్తే వెంకటేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అయితే ఈ దీపాన్ని వెలిగించిన తర్వాత ఆ దీపం దగ్గర ఓం నమో వెంకటేశాయ, ఓం గోవిందాయ నమః అనే నామాలు స్మరించుకుంటూ ఉండండి. దీపం కొండెక్కే వరకు ఎలాంటి ఆహారాన్ని స్వీకరించకూడదు. ఆ దీపం దగ్గర వడపప్పు, పానకం నైవేద్యంగా సమర్పించాలి. ఆ దీపారాధన కొండెక్కిన తర్వాత మాత్రమే భోజనం స్వీకరించాలి. అలాగే ఈ పిండి దీపారాధన చేసిన రోజు సాయంకాలం పూట ఎవరైనా ముత్తైదువులకి పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, రవిక వస్త్రం ఉంచి తాంబూల వాయనం ఇవ్వాలి. ఇలా శ్రావణ శనివారం వెంకటేశ్వర పిండి దీపాన్ని గృహంలో వెలిగించడం ద్వారా వివాహ సమస్యలు, ఆర్థిక సమస్యలు, గృహానికి సంబంధించిన సమస్యలు అన్నీ తొలగింపజేసుకొని కలిబాధల నుంచి బయటపడి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే రేపు శ్రావణ శుక్ల సప్తమి తిథి ఉంది. దీన్ని అవ్యంగ సప్తమి లేదా పాపనాశన సప్తమి లేదా ద్వాదశ సప్తమి అనే పేర్లతో పిలుస్తారు. ఈ అవ్యంగ సప్తమి సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.